హలో ఫ్రెండ్స్, నమస్కారము. మ్యూచువల్ ఫండ్ ఆల్రెడీ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ఆర్ మనం ఏదైనా స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆలోచన ఉంటే డెఫినెట్లీ మనకి కొన్ని పారామీటర్స్ మనం చెక్ చేసుకుంటాము. సో ఆ పారామీటర్స్ లో ఒక పారామీటర్ ఇన్ఫర్మేషన్ రేషియో. సో రీసెంట్ గా కొన్ని నెలల పాటు మనం ఈ ఇన్ఫర్మేషన్ రేషియోస్ గురించి మనం మరింతగా ఎంఫీ వెబ్సైట్ లో కూడా మనం ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకుంటున్నాము. అది కాకుండా మనకి ఈవెన్ సెబీ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది ఈ పర్టికులర్ రేషియో మీద. సో ఇన్ఫర్మేషన్ రేషియో అనేది ఏంటి అనే దానికన్నా ముందు రిటర్న్స్ కి ఒక ట్రాప్ పడిపోతున్నారు రీటైల్ ఇన్వెస్టర్స్. సో ఒకటి, హయ్యర్ రిటర్న్స్ అనేది ఒక ఫండ్ మేనేజర్ స్కిల్స్ వల్ల వచ్చిందా లేకపోతే వేరే విషయం మీద వచ్చిందా అనేది మనం ఒక పాయింట్ మీద ఆలోచిస్తాము. రెండోది, ప్రతి రిటర్న్స్ మనకు అనిపించేది వెనకాల ఎంత రిస్క్ తీసుకున్నారు అనేది ఇంపార్టెంట్. మనకి రిటర్న్స్ కనిపించని దానికోసం చాలా ఎక్కువగా రిస్క్ తీసుకున్నాడు ఒక ఫండ్ మేనేజర్ అనేది మనకి డేటా అనేది తెలుసుకోవాలి. సో కాస్ట్ ఆఫ్ వాలటిలిటీ, సో ఎంత ఎక్కువగా వాలటైల్ గా ఉంది, ఎంత ఎక్కువ రిస్క్ కి మన స్కీమ్ ఉంది, దాని ప్రకారంగా మనకి కంపౌండింగ్ అనేది లాంగ్ టర్మ్ లో కొన్ని కొన్ని సిచ్యువేషన్ లో మనకి కరెక్ట్ గా రాదు. సో అది చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పుకోవచ్చు. సో ఒక ప్రొఫెషనల్ గురించి, ఒక ఫండ్ మేనేజర్ గురించి మనం అనాలిసిస్ చేసేటప్పుడు ఎక్కడో ఒక అన్కంఫర్టబుల్ క్వశ్చన్ మన మైండ్ లో తిరుగుతూ ఉంటది. ఒకటి ఏంటంటే, నిజంగానే ఆ ఫండ్ మేనేజర్ చాలా స్కిల్ఫుల్లా లేదా స్టాక్స్ పిక్ చేసిన తర్వాత దాని బెనిఫిట్ అనేది వెంటనే కనిపించింది. సో ఐదర్ స్కిల్ ఆర్ లక్ బేసిస్ మీద ఆ పర్టికులర్ ఫండ్ పర్ఫార్మెన్స్ అనేది మనకు చెప్తుంది. సో ఇది చాలా చాలా ఇన్కంప్లీట్ పిక్చర్. సో ఎఫిషియన్సీ ఆర్ లక్, ఈ రెండింటి మీద మనకి యాక్చువల్ పర్ఫార్మెన్స్ అవుట్లుక్ అనేది మనం తెలుసుకోలేము. సో ఇవాళ నుంచి మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ గురించి, మనం మ్యూచువల్ ఫండ్ గురించి మాట్లాడుతా అంటే మనం ఎంత ఎర్న్ చేశాము ఆర్ సంపాదించాము మన ఇన్వెస్ట్మెంట్ నుంచి, అది కాకుండా ఎంత ఎఫిషియెంట్లీ మన ఫండ్ ని మేనేజ్ చేసుకుంటా మనకి బెనిఫిట్ ఇచ్చింది ఆ పర్టికులర్ స్కీమ్ గురించి ఆలోచించడం బెటర్ అనేది సెబీ మనకి చెప్తుంది. సో ఇన్ఫర్మేషన్ రేషియో క్యాలిక్యులేషన్ మనకి ఇక్కడ తెలుస్తుంది. పోర్ట్ఫోలియో రిటర్న్స్ మనం ఎంత ఎక్కువగా బెంచ్ మార్క్ కన్నా బెటర్ మన పర్ఫార్మెన్స్ ఇస్తున్నామో దీనికి మనం ట్రాకింగ్ ఎర్రర్ తో డివైడ్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ రేషియోస్ అనేది మనకు తెలుస్తుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత కన్సిస్టెంట్లీ మనం బెంచ్ మార్క్ ని బీట్ చేస్తున్నాము కన్సిడరింగ్ ట్రాకింగ్ ఎర్రర్. సో సో కన్సిస్టెన్సీ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ ఇన్ఫర్మేషన్ రేషియో మనకి చాలా స్పష్టంగా మనకు అది తెలిసింది. సో డిఫరెన్స్ మనకి తెలియాలి, ఎంత వాలటైల్ గా మన పర్టికులర్ ఫండ్ అనేది ఉంది. సో స్టడీగా అల్ఫా క్రియేట్ చేసే ఫండా లేదా ఒక 10% విన్ పర్సెంటేజ్ ఇచ్చి మిగతా పర్సెంటేజ్ తోటి మనం చూసుకుంటే మన ఫండ్ అనేది అంత అనుకూలంగా రిటర్న్స్ ఇవ్వట్లా. సో వేరియేషన్ చాలా ఎక్కువగా ఉంది. సో స్టడీ గ్రోత్ బెటరా లేదా చాలా ఎక్కువగా వాలటైల్ ఉన్న ఫండ్ అనేది మనకి యాజ్ అ ఇన్వెస్టర్ మనం ఆ విషయం అనేది కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ట్రాకింగ్ ఎర్రర్ గురించి మనం మాట్లాడుకుంటే, ట్రాకింగ్ ఎర్రర్ బెంచ్ మార్క్ కి ఎంత డివియేట్ అవుతుంది అది మనకి ఈ పర్టికులర్ నంబర్ మనకి చెప్తుంది. సో ఒక యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్ అనేది హై ట్రాకింగ్ ఎర్రర్ మనకు కనిపిస్తుంటే అది చాలా బ్యాడ్ గా ఆ పర్టికులర్ ఫండ్ ని మేనేజ్ చేయడం జరుగుతుంది బై ద ఫండ్ మేనేజ్మెంట్ టీమ్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో చాలా క్లియర్ గా మనకి ఈ విషయం అనేది తెలుసుకోవాలి. సో ఒకవేళ మనం ఈ ఇన్ఫర్మేషన్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 0.5 కన్నా ఎక్కువగా ఉంటే చాలా బాగా ఆ పర్టికులర్ ఫండ్ ని మేనేజ్ చేయడం జరిగింది. ప్లస్ ఓవర్ 3 years కన్సిస్టెంట్లీ మినిమం మనం టైం తీసుకోవాలి. అంటే 3 years, 5 years, 7 years ఆర్ సిన్స్ ఇన్సెప్షన్. ఈ డేటా అనేది మనకి చాలా క్లియర్ గా
చేసుకోవాలి. ఇన్ఫర్మేషన్ రేషియో కన్సిస్టెంట్లీ పర్ఫార్మెన్స్ వైజ్ ఇంకా నంబర్ వైజ్ మనం ఇక్కడ చూసే నంబర్ వైజ్ ని కంటిన్యూస్లీ బీట్ చేయాలి. సో ఈ అప్లికేషన్ అనేది ఒక ఫ్రీక్వెంట్లీ బేసిస్ మనం చెక్ చేసుకుంటాను, మంత్లీ బేసిస్ మీద. సో చాలా క్లియర్ ఇండికేషన్, నంబర్స్ ఎప్పుడు మనకి మిస్లీడ్ చేయవు. అందుకనే ఈ డేటా తోటి మనం వెళ్ళాలి. సో షార్ప్ రేషియో ఇంకా ఇన్ఫర్మేషన్ రేషియో రెండిట్లో ఏది మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుందా అనేది మనం చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. సో షార్ప్ రేషియో అనేది ఏంటంటే రిస్క్ ఫ్రీ రేట్ కన్నా ఎక్కువగా ఎంత మనకి బెనిఫిట్ ఇచ్చింది టోటల్ రిస్క్ ని కన్సిడర్ చేస్తుంటే. సో రిస్క్ రివార్డ్ రేషియో అంటాం మనం దీన్ని. సో షార్ప్ రేషియో పాజిటివ్ ఉంటే మనం ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది మనం చెప్పుకుంటాము. అదే విధంగా మనం ఒక ఇన్ఫర్మేషన్ రేషియో గురించి మనం మాట్లాడుతుంటే ఇన్ఫర్మేషన్ రేషియో మనకి ఏం చెప్తుందంటే ప్రతి ఒక్క యూనిట్ మనకి ఎంత ఎక్స్ట్రాగా మనకి రిటర్న్ ఇచ్చింది ఓవర్ అండ్ అబౌవ్ బెంచ్ మార్క్ కన్నా ఎంత ఎక్కువగా మనకి రిటర్న్ పొందామో 0.5%, 1%, 2% అనేది మనకి ఇన్ఫర్మేషన్ రేషియో ఇచ్చింది. అంటే క్లియర్ గా మనకి ఇక్కడ ఏం తెలుస్తున్నామంటే మన స్కీమ్ ని ఒక బెంచ్ మార్క్ తోటి కంపేర్ చేసుకుంటే చాలా క్లియర్ గా మనకి తెలిసిద్ది ఎంత అద్భుతంగా మన ఫండ్ ని ఇన్ఫర్మేషన్ రేషియో డిస్క్లోజ్ చేస్తుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ విషయం మనం చెప్పుకోవచ్చు. సో ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు షార్ప్ రేషియో ఎంత ఇంపార్టెంట్ అంతే ఇంపార్టెంట్ మనకి ఇన్ఫర్మేషన్ రేషియో. ఎందుకంటే రెండు వేరే వేరే పారామీటర్స్ మీద మనకి ఆ ఐడియా ఇస్తున్నారు, క్లారిటీ ఇస్తున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి మనం అర్థం చేసుకుందాము. సేమ్ ఎక్సెస్ రిటర్న్ డిఫరెంట్ ఎఫిషియన్సీ మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఏబిసి అనేది మనకి 0.8 ఇచ్చింది. అదే విధంగా మనకి XYZ ఫండ్ అనేది మనకి 0.3 ఇచ్చింది. సో హెచ్ మనకి ఏబిసి ఫండ్ ఎక్కువ, ఎందుకంటే 2.7x పర్ యూనిట్ ఎక్కువగా మనకి బెనిఫిట్ ఇవ్వటం జరుగుతుంది. సో ఇక్కడ పాయింట్ అనేది ఏంటంటే ఈ పర్టికులర్ ఫండ్ మనకి ఎర్రర్ తక్కువ ఉంది, ఇక్కడ ట్రాకింగ్ ఎర్రర్ చాలా ఎక్కువగా ఉంది. సో ట్రాకింగ్ ఎర్రర్ ఎక్కువ ఉండటం వల్ల ఓవరాల్ బెనిఫిట్, ఓవరాల్ ఎఫిషియన్సీ ఆఫ్ ద ఫండ్ మేనేజ్మెంట్ టీమ్ అనేది చాలా చాలా తక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా మన రిటర్న్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా అనేది కాదు, ఎంత ఎఫిషియెంట్లీ మన ఫండ్ ని ఆ పర్టికులర్ ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తున్నాడు, కన్సిడరింగ్ ద రిస్క్ ఎలిమెంట్, ఎంత రిస్క్ కి ఎంత రిటర్న్ మనకి ఇస్తున్నాడు. సో ఇక్కడ ఏబిసి ఫండ్ బెటర్ గా ఎఫిషియెంట్లీ మనకి మేనేజ్ చేశారు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో డెఫినెట్లీ ఒక యాక్టివ్లీ మేనేజ్మెంట్ అనేది ఒక హ్యూమన్ ఎలిమెంట్ అనేది ఉంటుంది. సో ఆ హ్యూమన్ ఎలిమెంట్ ఉన్నప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ రేషియోస్ అనేది క్లారిటీ ఇచ్చింది అండ్ మేనేజర్స్ అకౌంటబిలిటీ మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఫండ్ మేనేజర్స్ ఎంత ఎఫిషియెంట్లీ మన ఫండ్ ని మేనేజ్ చేస్తున్నారు అనేది చాలా చాలా క్లియర్ గా బెంచ్ మార్క్ తో పాటు క్లోజ్లీ మానిటర్ చేస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంటూ మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ స్టెప్ బై స్టెప్ అనేది మనం ఒక ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఈ ఇన్ఫర్మేషన్ రేషియోస్ కరెక్ట్ గా అర్థం చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవాలి రిలేటెడ్ టు మ్యూచువల్ ఫండ్. సో ఎఫిషియన్సీ చెక్ చేసుకోవాలంటే డెఫినెట్లీ ట్రాక్ రికార్డ్ అట్లీస్ట్ 36 months అంటే 3 సంవత్సరాలు ట్రాక్ రికార్డ్ చూసుకోవాలి. ప్లస్ పోర్ట్ఫోలియో ఇంకా బెంచ్ మార్క్ రిటర్న్స్ మనం ఫ్రీక్వెంట్లీ మ్యాచ్ చేసుకోవాలి. సో ఇక్కడ కన్సిస్టెన్సీ చూడాలి. సో ఎంత ఎక్కువ ఇచ్చారు తక్కువ ఇచ్చారు అనేది కాదు, ఎంత కన్సిస్టెంట్లీ మన ఫండ్ బెంచ్ మార్క్ ని బీట్ చేస్తుంది ఎఫిషియెంట్లీ అనేది మనం ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ రేషియో తో మనకు మరింతగా తెలుస్తుంది. సో ఒక ఇంపార్టెంట్ పాయింట్, సో ఇన్ఫర్మేషన్ రేషియో మనకి యాక్టివ్లీ మేనేజ్మెంట్ ఎంత వాల్యూ క్రియేట్ చేసిస్తుంది మన పోర్ట్ఫోలియోకి అనేది చాలా క్లియర్ గా అద్భుతంగా మనకి ఇక్కడ పర్టికులర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో సమరీ, ఒక డిసిప్లిన్డ్ ఇన్వెస్టర్ హై రిటర్న్స్ తో పాటు ఎఫిషియెంట్లీ నా పర్టికులర్ పోర్ట్ఫోలియో రిటర్న్స్ ఇవ్వాలి అనే ఆలోచన అనేది ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కి ఉండాలి. పోర్ట్ఫోలియో హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, డౌన్ సైడ్ రిస్క్ మనం
ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రొఫెషనలీ ఎంత ఎఫిషియెంట్లీ మన ఫండ్ ని మేనేజ్ చేస్తున్నారు అనేది మనకి ఇన్ఫర్మేషన్ రేషియో అనేది మనకి చెప్తుంది. సో ఓవరాల్ గా చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఇది. సో మీరు కూడా ఈ పర్టికులర్ ఐడియా తీసుకొని మీరు మీ పోర్ట్ఫోలియోని అనలైజ్ చేసుకోండి. మీ ఇండివిజువల్ ఫండ్స్ మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఆ పర్టికులర్ ఫండ్స్ ఈ డీటెయిల్స్ తీసుకొని మీరు మీ పోర్ట్ఫోలియోని రివైజ్ చేసుకునే అవకాశం కూడా మీకు ఈ పర్టికులర్ రేషియో అనేది ఇస్తుంది. సో దీంతో సెలవు తీసుకుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.